హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి, అలాగే మీ అందరి హెల్త్ కూడా బాగుండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు వీడియో చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వారికి ఈ వీడియో వెళ్తుంది, వారు కూడా ఈ వీడియో అయితే చూసే అవకాశం ఉంటుంది, మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఏ అదర్ రిలేషన్స్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్, ఫీమేల్ ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్ అని, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, యూనివర్స్ నుండి మీరు సహాయం పొందాలి అంటే మీరు ఎలా ఉండాలి, మీలో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి అలాంటివైతే ఈ రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు. ఓకే, రిలేషన్ విషయంలోనే ఎక్కువగా మనకు కనిపిస్తుంది. మీరు బందీ అయిపోయినట్టు ఉన్నారు, చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు, నైట్ నిద్రపోకుండా. ఓకే, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఎవరి గురించో వెయిట్ చేస్తున్నారు. మేబీ మీ పర్సన్స్ గురించి మీరు వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఈ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని మనీ గురించి మోసం చేయడం కానీ, లేదంటే మీ రిలేషన్ తనకి కావాలి అని ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకోలేక మీ రిలేషన్ని బ్రేకప్ చేయడం కానీ, మీ నుంచి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటివైతే కనిపిస్తుంది నాకు ఎక్కువగా. ఇది ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. యూనివర్స్ సహాయం చేయాలి అంటే మీరు ఎలా ఉండాలి, మీరు ప్రజెంట్ ఏంటంటే మీ రిలేషన్ విషయంలో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో ఈ వ్యక్తి, ఇలాంటి వ్యక్తి గురించి మీరైతే ఒంటరి అయిపోయాను అనే ఫీలింగ్తో అయితే మీరైతే ప్రజెంట్ అయితే ఉంటున్నారు. మీరు ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయి, మీ పర్సన్ మీ నుంచి వాకౌట్ అయిపోయిన తర్వాత మీరు మీ పార్ట్నర్ గురించి ఎంత ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతూ మీరు ఉండిపోయారో వాటి నుంచి మీరైతే ముందు బయటికి రండి. ఆ ఎమోషన్స్ నుంచి అయితే బయటకు రావడం కష్టమే, బట్ ఇక్కడ యూనివర్స్ ఏమని చెప్తున్నారంటే, మిమ్మల్ని మోసం చేసి వదిలేసిన ఈ వ్యక్తి గురించి మీరు ఒంటరిగా ఉండిపోయి అయ్యే ఎమోషన్స్తో మీరు బాధపడుతూ మీకు మీరే ఒంటరి అనే ఫీలింగ్తో అయితే మీరు ఉంటున్నారు. కాబట్టి ముందు ఆ ఎమోషన్స్ నుంచి అయితే బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే ఎవరైనా కూడా ఆ బాధ నుంచి అయితే బయటికి రావడం అనేది కష్టమే, ఎవరు కూడా రాలేరు. బట్ మనం ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయాలి. మనకు మనం వాల్యూ ఇచ్చుకుంటేనే మనకి ఎవరైనా కూడా వాల్యూ ఇస్తారు అనే విషయం అయితే మనం ముందు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాతే మనకి యూనివర్స్ అయినా ఎవరైనా కూడా మనకి హెల్ప్ చేస్తారు.
అలాగే మీ పార్ట్నర్ మీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి కూడా మీరు స్ట్రాంగ్గా ఉండి మీ లైఫ్లో మీ కెరియర్లో మీరు మంచి పొజిషన్లో ఉన్నప్పుడే మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు అని చెప్పి మనకి యూనివర్స్ కూడా చెప్తున్నారు. మీరు నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే మీరు మీ లైఫ్లో కెరియర్ పరంగా మీ లైఫ్కి ఏది అవసరం అవన్నీ కూడా మీరు సమకూర్చుకోండి. మీ కెరియర్ని మీరు డెవలప్ చేసుకోండి. మీరు ఎమోషన్స్తో ఫీల్ అవుతూ ఉండిపోకుండా మీ కెరియర్ని డెవలప్ చేసుకోవడం కోసం మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం అయితే మీరు ఫోకస్ చేయండి. అంతేగాని నా పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను ఒంటరి వారిని అయిపోయాను, నాకు ఇప్పుడు ఏ ఆప్షన్ కనిపించట్లేదు, నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి మీరు అక్కడే ఆగిపోకుండా ఇలా మోసం చేసిన వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉండిపోకుండా ఫస్ట్ మీరు ఈ ఎమోషన్స్ నుంచి అయితే బయటికి రండి. మీ గురించి మీరు ఫస్ట్ ఆలోచించుకోండి. ఎందుకంటే మీ గురించి మీరు ఆలోచించుకుంటేనే ఎవరికైనా కూడా నచ్చుతుంది. మన గురించి మనం ఆలోచించుకోలేనప్పుడు మన గురించి వేరే ఎవరైనా కూడా ఎందుకు ఆలోచిస్తారు అనే విషయం అయితే మీరు తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనల్ని మనమే బాధ పెట్టుకుని మనల్ని మనమే ఏదో రకంగా వాల్యూ లేకుండా మనకి మనమే బిహేవియర్ చేస్తే ఇంకా వేరే వారు ఎందుకు మనకి వాల్యూ ఇస్తారు? అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా బాధ అనేది ఎవరికైనా ఉంటుంది. రిలేషన్ విషయంలో మోసపోయినా, నమ్మించి మనకి అన్ని రకాలుగా అంటే నమ్మించి అన్ని రకాలుగా కూడా మాటలు చెప్పి మనం ఆళ్ళ విషయంలో పూర్తిగా డిపెండ్ అయిపోయేలాగా అయితే చేసిన తర్వాత మనం దాని నుంచి బయటికి రావాలి అంటే చాలా కష్టం. రాలేము. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు రాలేరు కరెక్టే. కానీ రావడానికి ట్రై చేయండి. మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోండి. మీకు మీరు ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఇస్తారో మీ కెరియర్ డెవలప్మెంట్ కోసం మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో మీ లైఫ్లో మీరు ఒక న్యూ ఆపర్చునిటీ కోసం మీరు ఎప్పుడైతే ట్రై చేస్తారో అప్పుడు మీరైతే మీ లైఫ్లో అయితే సక్సెస్ని అయితే పొందబోతారు అని చెప్పి మనకైతే యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీకు మీరే ఒక ఛాన్స్ మీకు ఇచ్చుకుని చూడండి. ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి మీకు ఛాన్స్ ఇస్తారు అని మీరైతే వెయిటింగ్ చేస్తున్నారు. బట్ మీరు ఫస్ట్ మీకు మీరు ఒక ఛాన్స్ ఇచ్చుకోండి. మీ లైఫ్లో మీరు కెరియర్ పరంగా ముందు ఆ ఎమోషన్స్ నుంచి బయటికి రావడానికి స్ట్రాంగ్గా ఉండడానికి ఒక నిర్ణయం అయితే తీసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చేస్తారా లేదా అనే ఆలోచనలతో అయితే ఉండిపోతున్నారంట. అలాంటి ఆలోచనలతో ఉండిపోకుండా అక్కడే ఆగిపోకుండా మీరు దాని నుంచి బయటికి రండి. మీ లైఫ్కి మీరే ఒక ఛాన్స్ ఇచ్చుకోండి. మీ ఎమోషన్స్ ఎన్ని ఉన్నా కూడా మీకు బయటికి మాత్రం స్ట్రాంగ్గా కనబడండి. అంటే క్యూన్లా కనబడండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. అలాగే మేల్ అయితే కింగ్, ఫీమేల్ అయితే క్యూన్. మీరు ఎప్పుడైతే ఇలా కనిపిస్తారో మీరు ఎవరికైనా కూడా నచ్చుతారు. అది మీ పార్ట్నర్కైనా కూడా. మేబీ ఫ్యూచర్లో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తే మీ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ తీసుకురావడం కోసం. ఎందుకంటే ఎవరైనా కూడా మనల్ని మనం ప్రేమించుకుంటేనే మనల్ని ఎవరైనా కూడా ప్రేమిస్తారు. మనల్ని మనమే ద్వేషించుకుని మనల్ని మనమే బాధ పెట్టుకుంటే మానసికంగా అది యూనివర్స్ కూడా నచ్చదు. ఎందుకంటే మీ నుంచి ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా యూనివర్స్కి అయితే చేరుతాయి అన్నమాట. అప్పుడు యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేయడానికి ఇష్టపడరు. అందుకనే ఫస్ట్ మనల్ని మనం వాల్యూ ఇచ్చుకోవడం కానీ మనకు నచ్చినట్టు మనం ఉండడం కానీ లేదంటే కెరియర్ పరంగా ఫోకస్ చేయడం కానీ మనకి లైఫ్లో ఎవరి అవసరం లేకుండా స్ట్రాంగ్గా నిలబడడం కానీ ఇలాంటివి ఎప్పుడైతే మనం చేస్తామో బయట వ్యక్తులకు మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా కనిపిస్తామో కెరియర్ పరంగా అలాగే మనం ఎదుటి వ్యక్తి మనల్ని చూడగానే ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, ఎంత తెలివిగా ఉన్నారు,
కెరియర్ విషయంలో డెవలప్మెంట్ సాధించారు, మంచి హై పొజిషన్లో ఉన్నారు, ఈ వ్యక్తి చాలా పర్ఫెక్ట్ పర్సన్, బెస్ట్ పర్సన్, తన కెరియర్కి బాగా ఇంపార్టెంట్ ఇచ్చారు. ఇలాగా మీ గురించి గొప్పగా చెప్పుకునేలాగైతే మీరు ఎప్పుడైతే చేస్తారో, మీరు ఈ ఎమోషన్స్ విషయంలోనే మీరు డిఫెండ్ అయిపోయి ఉండకుండా మీ కెరియర్లో మీరు సక్సెస్ సాధించి అందరికీ కూడా మీరు ఒక క్యూన్ లాగా లేదంటే ఒక కింగ్ లాగా ఎప్పుడైతే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్‌లా కనిపిస్తారో, యూనివర్స్‌కి కూడా మీరంటే అప్పుడు చాలా ఇష్టమైతే పుడుతుందంట. మీకు సహాయం చెయ్యాలి అని చెప్పి యూనివర్స్ కూడా అనుకుంటారంట. ఎందుకంటే యూనివర్స్‌కి ఎప్పుడు కూడా ఎమోషన్స్ బాధపడుతూ నెగెటివ్ ఎనర్జీస్‌తో ఉంటే యూనివర్స్‌కి సహాయం చెయ్యాలి అని ఉన్నా కూడా, మీ వరకు వచ్చినా కూడా ఆ ఎనర్జీస్ అయితే మీకు అందవు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరు ఎమోషన్స్‌తో బాధపడుతూ అక్కడికక్కడే కుంగిపోయి, ఇలా ఒంటరి వారిగా మిగిలిపోయాను అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, ఈ వ్యక్తుల గురించి మీరు ఆలోచిస్తూ, వాళ్ళ గురించి వెయిటింగ్ చేస్తూ ఉండిపోతారో, మీ చుట్టూరు కూడా నెగెటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఆ టైంలో యూనివర్స్ మీకు సహాయం చెయ్యాలి అని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు అందదన్నమాట. అందుకనే ఎక్కువగా మనం ప్రతి విషయంలోని కూడా మనం పాజిటివ్‌గానే ఉండడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మనం మన మీద మనం ఫోకస్ పెడతామో, మన కెరియర్ గురించి మనం ఆలోచించుకుంటామో, బయట వాళ్ళందరికీ కూడా మనం స్ట్రాంగ్‌గా కనబడాలి అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆటోమేటిక్‌గా మనలో ఉన్న ఆలోచనలన్నీ కూడా పూర్తిగా చేంజ్ అయిపోతాయి. అన్నీ కూడా పాజిటివ్‌గా వస్తాయి. ప్రతీది కూడా మనం పాజిటివ్‌గానే ఆలోచిస్తాము. మనలో ఉన్న ఈ నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పక్కకి పోతుంది. అంటే చాలా వరకు చాలామంది ఎలాగా ఈ ఎమోషన్స్ నుంచి మనం బయటకి రాగలం? మనల్ని ఎవరైనా మోసం చేస్తే దాని నుంచి బయటకి రావడం చాలా కష్టం కదా! అని చెప్పి అంటారు. కరెక్టే, అది 100% అయితే కరెక్ట్. అది కాదని చెప్పి నేను అనట్లేదు. బట్ మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా! మన గురించి మనం ఎప్పుడైతే ఆలోచించుకుంటామో అప్పుడే కదా మన గురించి వేరే వారు కూడా ఆలోచిస్తారు. మనం మన గురించి ఆలోచించకుండా, ఫుడ్ తినకుండా, ఏడుస్తూ, బాధపడుతూ, మనల్ని మనమే బాధ పెట్టుకుంటూ, మనల్ని మనమే టార్చర్ పెట్టుకుంటూ, మన లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది లేకుండా అలా ఒంటరిగా ఉండిపోయినాము అని చెప్పి ఒంటరిగానే ఎవరితోటి కలవకుండా, ఎవరితోటి ఏది షేర్ చేసుకోకుండా, నలుగురితోటి కూడా మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోతే అది మనల్ని మనమే బాధ పెట్టుకున్నట్టు అవుతుందది. అంటే మనల్ని మనమే బాధ పెట్టుకున్నప్పుడు ఇంకా వేరే వ్యక్తులు, అదర్ పర్సన్స్ మనకి సంబంధం లేని వాళ్ళు, వాళ్ళని మనం ఎంత జెన్యూన్‌గా లవ్ చేసినా కూడా వాళ్ళు మనల్ని ఎందుకంత ఇంపార్టెంట్ ఇస్తారు? మనకి ఎందుకంత వాల్యూ ఇస్తారు? మనకు మనమే వాల్యూ ఇచ్చుకోవట్లేదు కదా! మనపై మనకే అంత జెన్యూన్ లవ్ లేదు. మనల్ని మనమే బాధ పెట్టుకుంటూ, మనల్ని మనమే టార్చర్ పెట్టుకుంటూ, ఈ ఎమోషన్స్ నుంచి బయటికి రాలేక, వాళ్ళని మర్చిపోలేక, ఆ బాధ నుంచి ఎలా బయటికి రావాలో తెలియక ఫుడ్ మానేయడం కానీ, లేదంటే ఏడుస్తూ అలా కూర్చోవడం. దీనివల్ల ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మళ్ళీ మీరే సఫర్ అవుతారు. ఇదంతా కూడా మిమ్మల్ని మీరే బాధ పెట్టుకోవడం అవుతుంది. అప్పుడు మనకి యూనివర్స్ కూడా మీకు సహాయం చెయ్యాలి అని చెప్పి మీ దగ్గర వరకు వచ్చినా కూడా ఎప్పుడైతే మీ చుట్టూరు నెగెటివ్ ఎనర్జీ అయితే ఉంటుందో, అంటే మీకు మీరే ఇంపార్టెంట్ ఇచ్చుకోలేనప్పుడు ఇంకా వేరే వారు ఎందుకు మీకు వాల్యూ ఇస్తారు? సేమ్ యూనివర్స్ కూడా అదే ఆలోచిస్తూ ఉంటారు. తినకే వాల్యూ ఇవ్వలేనప్పుడు ఎందుకు వేరే వాళ్ళి వాల్యూ ఇవ్వాలి, వేరే వాళ్ళు తినని జెన్యూన్‌గా లవ్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నారు అని చెప్పి యూనివర్సే అర్థం కాని ఆ సిట్యుయేషన్‌లో మీ చుట్టూ ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీ ఉండడం వల్ల యూనివర్స్ ఏం చేస్తారంటే మీకు ఎంత సహాయం చేయాలి అని చెప్పి ట్రై చేసినా మీ దగ్గరికొచ్చినా కూడా ఆ నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ పాజిటివ్ ఎనర్జీనైతే పక్కకి తోసేస్తదనమాట. మీ వరకు అందనివ్వదు. అందుకనే ఎక్కువగా యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. ఎవరైతే మిమ్మల్ని వద్దు అని చెప్పి వెళ్ళిపోయారో వాళ్ళ ఎదురుగుంటా మీరు స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. కింగ్‌లాగా ఉండండి. లేదంటే క్యూన్‌లాగా ఉండండి. మీరు కెరియర్‌లో మంచి పొజిషన్‌లో ఉండండి. అప్పుడు ఎవరైనా కూడా మీ దగ్గరికొస్తారు. మీ లైఫ్ కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది. మీలో ఉన్న నెగటివిటీ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ వరకు వస్తుంది.
మీరంతా కూడా పాజిటివ్‌గానే ఉంటారు. ప్రతి విషయం కూడా పాజిటివ్‌గా ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో, మీ లైఫ్‌లో ప్రతీదీ కూడా పాజిటివ్‌గానే జరుగుతుంది. మీ లైఫ్‌లో అయితే సక్సెస్ అయితే పొందుతారు. సెలబ్రేషన్స్ చేసుకుంటారు అని చెప్పి యూనివర్స్ అయితే మనకి చెప్తున్నారు. ఎందుకంటే మీరు స్ట్రాంగ్‌గా ఉంటేనే ఎవరైనా కూడా మిమ్మల్ని ఒంటరిగా చేసేసి, ఎమోషనల్‌గా మిమ్మల్ని బాధపెట్టి, మిమ్మల్ని వదిలేసినోళ్ళని, మంచి చెడు కూడా ఆలోచించకుండా మీ వరకు ఏ విధంగా ఏమైపోయినా పర్వాలేదని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టేసిన వాళ్ళని, మీ గురించి అస్సలు మినిమమ్ కూడా ఆలోచించలేని వాళ్ళని తలుచుకుంటూ మీరు ఒంటరిగా మిగిలిపోవడం యూనివర్స్‌కైతే అస్సలే ఇష్టం ఉండదు. మీ గురించి మీరు ఆలోచించుకుని స్ట్రాంగ్‌గా ఉంటేనే యూనివర్స్‌కైతే ఇష్టమన్నమాట. అప్పుడే యూనివర్స్ అయితే మీకు సహాయం చేస్తుంది. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరైతే ఒక ఛాన్స్ అయితే ఇచ్చుకొని చూడాలి కదా! మీరు స్ట్రాంగ్‌గా అవ్వడానికి. మీ లైఫ్‌లో మీరు హై పొజిషన్‌కి రావడానికి కెరియర్ పరంగా అవ్వచ్చు. ఏ విధంగా అయినా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు స్ట్రాంగ్‌గా ఉంటే యూనివర్స్ అయితే మీకు సహాయం చేస్తారంట. అప్పుడే మీ రిలేషన్‌లోకి ఎవరైతే వద్దని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయారో ఈ వ్యక్తులు కమిట్మెంట్ ఇవ్వడానికి, మీ రిలేషన్‌కి స్టెబిలిటీ ఇవ్వడానికి, అది మనీ పరంగా కూడా మిమ్మల్ని హ్యాపీగా ఉంచుకోవడానికి, మిమ్మల్ని బాగా చూసుకోవడానికి మళ్ళీ మీ దగ్గరికైతే వస్తారు. వాళ్ళు మిమ్మల్ని అపాలజీ అడిగి, వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుసుకొని మిమ్మల్ని క్షమించమని ప్రాధేయపడేలాగైతే యూనివర్స్ అయితే చేస్తారు అంట. ఎందుకంటే మీరెప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉంటారో ఎవరైనా కూడా మీ దగ్గరికొచ్చి మీకు అపాలజీ చెప్తారు. మిమ్మల్ని ప్రాధేయపడి రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఆ ఎమోషన్స్‌తో బాధపడుతూ మీకు లవ్‌నైతే ప్రపోజ్ చేస్తారు. మీ కాళ్ళ దగ్గరికి, మీ దగ్గరికైతే వస్తారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. ఇది చాలా వరకు కొంతమందికైతే నచ్చకపోవచ్చు ఈ రీడింగ్. ఎందుకంటే ఎక్కువగా మనకి యూనివర్స్ మనల్ని స్ట్రాంగ్‌గా ఉండమని చెప్పడం కానీ, యూనివర్స్ మనలో ఒక చేంజెస్ తీసుకురావడానికి ట్రై చేయడం కానీ, లేదంటే మనం ఎలా ఉంటే మన లైఫ్‌లో సక్సెస్ సాధిస్తాము, హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఇలాంటివి యూనివర్స్ మనకి ఎప్పుడైతే చెప్తారో అవి కొంతవరకు కొంతమందికైతే వినడానికి ఇష్టం ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీడియో ఎక్కువగా చూడరు అని కూడా నాకు అర్థమవుతుంది. అయినా కూడా నేను పెట్టాలి. నా వరకు నేను అన్ని రకాల వీడియోలు కూడా నేను రీడింగ్ చెయ్యాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను కనుక ఈ వీడియో అయితే ఈరోజు పెట్టాను నేను. నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళు చాలా వరకు కూడా మేడం మేము చాలా బాధపడుతున్నాము. ఈ బాధ నుంచి బయటకి రాలేకపోతున్నాము అని చెప్పి చెప్పడం కానీ, ఇంకా చాలా విషయాలు చెప్పడం కానీ జరుగుతుంది. బట్ ఓకే కరెక్టే. మీరు మీ గురించి ఆలోచించడం ఎప్పుడైతే మొదలు పెడతారో, అప్పుడే మీ లైఫ్‌లో అయితే సక్సెస్ సాధిస్తారు. మీరు స్ట్రాంగ్‌గా ఎప్పుడైతే ఉంటారో, మిమ్మల్ని వద్దు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల్ని యూనివర్స్ అయితే మళ్ళీ మీ లైఫ్‌లోకైతే పంపిస్తారు. ఎందుకంటే మీ చుట్టూరు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అప్పుడు యూనివర్స్ కూడా మీకు సహాయం చేస్తుంది. నేను ఇదే చెప్తున్నాను. మీకు ఒక విషయం అయితే అర్థం కావట్లేదు. మీ లైఫ్‌లో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని, మీ లైఫ్‌కి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. అది కెరియర్ పరంగా లేదంటే ఏ విషయంలో అయినా కూడా మీ లైఫ్‌కి మీరే ఒక ఛాన్స్ ఇచ్చుకోండి. ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ కెరియర్‌ని డెవలప్ చేయడం కోసం. అప్పుడు మీ లైఫ్‌లో అయితే అన్నీ కూడా సెలబ్రేషన్సే ఉంటాయి. మీకు మీరే మీ లైఫ్‌కి ఒక ఛాన్స్ ఇచ్చుకోకపోతే, ఎవరో కొంతమంది వ్యక్తులు వచ్చి మీ లైఫ్‌లోకి ఎందుకు మీకు ఛాన్స్ ఇస్తారు? ముందు మీకు మీరే ఛాన్స్ ఇచ్చుకోవాలి కదా! మీకు మీరే ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి కదా! అప్పుడే కదా ఎవరైనా కూడా మనల్ని మోసం చేసిన వాళ్ళవ్వచ్చు, మనల్ని అవమానించిన వాళ్ళవ్వచ్చు, మన గురించి వేరే వ్యక్తులకు బ్యాడ్‌గా చెప్పిన వాళ్ళవ్వచ్చు, ఎవరైనా కూడా మన దగ్గరికి వాళ్ళ తప్పు తెలుసుకొని రావాలి, మనల్ని ప్రాధేయపడాలి అంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. యూనివర్స్ కూడా ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉంటారో, ఎవరైతే వాళ్ళ కెరియర్ గురించి ఆలోచిస్తారో, వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ పెడతారో, అలాంటి వాళ్ళకే ఎక్కువగా సహాయం చేయడానికైతే ట్రై చేస్తారు. ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ, ఒంటరిగా ఉండిపోతూ, చుట్టూ కూడా నెగెటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటే, ఆ యూనివర్స్ కూడా మనకి సహాయం చెయ్యాలి అంటే, ఆ ఎనర్జీ అయితే అందదు పాజిటివ్ ఎనర్జీ.
అందుకే ఒక్కసారి ఆలోచించండి. మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకొని, మీ గురించి మీరు ఆలోచించుకొని, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగైతే ఉండండి. ఇక్కడ మీ పర్సన్‌ని మీరు మర్చిపోమని ఎవరు చెప్పట్లేదు. మీ పార్ట్నర్‌ని మీరు లవ్ చేయండి, జెన్యూన్‌గానే ఉండండి. బట్ మీకు ఎంత ప్రయారిటీ మీరు ఇచ్చుకోవాలో అంత ఇచ్చుకోండి. ఇక్కడ నాకు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే చాలా వరకు కొంతమందిలో అయితే 99% మీ పార్ట్నర్‌కి ఇంపార్టెంట్ ఇచ్చి 1% మాత్రమే మీ గురించి మీరు పట్టించుకుంటున్నారు అనేదైతే నాకిక్కడ తెలుస్తుంది. ఆ 1% కూడా ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఫుడ్ మానేసి బాధపడుతూ ఉండిపోతారో, మీ బాడీ మీకు సపోర్ట్ చేయకుండా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అప్పుడు మీరు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ ఫుడ్ తినకపోయినా నైట్ తప్పని పరిస్థితిలో ఫుడ్ తినడం కానీ, లేదంటే హెల్త్ ఏడుస్తూ, ఏడుస్తూ అలాగే ఉండిపోవడం వల్ల హెడేక్ రావడం వల్ల, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, ఆ బాధను భరించలేక కొంచెం ఏడవడం అయితే తగ్గించి, ఎందుకంటే హెడేక్ వచ్చేస్తుంది కదా! అందుకని ఏడవడం అయితే తగ్గించి మీలో మీరే ఓవర్‌గా థింక్ చేస్తూ ఉండిపోవడం. ఇలా చేస్తున్నారు అంటే మీకు మీరే 1% ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నారో, అది కూడా మీ బాడీ మీకు సపోర్ట్ చెయ్యదు అని చెప్పి మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, అప్పుడు మాత్రమే మీరు మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకుంటున్నారు. అది ఫుడ్ పరంగానా, హెల్త్ పరంగానా అంతే. లేకపోతే 99% మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారో వాళ్ళకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. వాళ్ళ గురించే 24/7 కూడా ఆలోచిస్తూనే ఉంటున్నారు. మీ గురించి మీరు ఆలోచించుకోవడం పూర్తిగా మానేశారు. మీ కెరియర్ ఎలా ఉంది? మీరు ఏ విధంగా మీ కెరియర్ గురించి ఫోకస్ పెట్టారు? ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించడం అయితే మానేశారు. మీ పార్ట్నర్ 24/7 కూడా మీ పార్ట్నర్ గురించే ఆలోచించడం అయితే మొదలుపెట్టారు. చాలా వరకు కొంతమందిలో నాకైతే ఆ ఎనర్జీస్ కూడా నాకు తెలుస్తున్నాయి. ప్లీజ్ అందరూ కూడా బాధ ఉంటుంది. కానీ ఆ బాధని కొంచెం పక్కన పెట్టి మీకు ఇంపార్టెంట్ ఇచ్చుకోండి. మీకు ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల మీరు స్ట్రాంగ్ పర్సన్‌గా ఉంటారు. మీరు స్ట్రాంగ్‌గా ఉండి మీ కెరియర్‌నైతే డెవలప్ చేసుకుంటారు. ఎప్పుడైతే మీ కెరియర్‌ని డెవలప్ చేసుకుంటారో, మీ గురించి ఎప్పుడైతే మీరు ఆలోచించుకుంటారో, మీ చుట్టూరు కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివిటీ అనేది పక్కకు పోతుంది. అప్పుడు మీకు యూనివర్స్ కూడా సహాయం చేస్తారు. కనీసం మీ గురించి ఒక 50% అయినా మీ గురించి మీకు ప్రయారిటీ ఇచ్చుకొని 50% మీ పర్సన్‌కి ప్రయారిటీ ఇవ్వండి. ఇక్కడ మీ పార్ట్నర్‌ని వదిలేయండి. మీ పార్ట్నర్‌కి ప్రయారిటీ ఇవ్వద్దు అని చెప్పి చెప్పట్లేదు. బట్ మీకు కూడా 50% ప్రయారిటీ ఇచ్చుకోండి. మిగిలిన 50% మీ పర్సన్‌కి ఇంపార్టెంట్ ఇవ్వండి అని చెప్పి ఇక్కడ యూనివర్స్ కూడా చెప్తున్నారు. అలాగే నేను కూడా అదే విషయం అయితే చెప్తున్నాను. యూనివర్స్‌కి కూడా మీరు స్ట్రాంగ్‌గా ఉన్న వ్యక్తిలాగా నిలబడితేనే సక్సెస్ తోటి కెరియర్ పరంగా ఏ విధంగా అయినా కూడా ఎమోషన్స్ తగ్గించి ఉంటేనే యూనివర్స్ అయితే ఇష్టపడతారంట. అప్పుడు మీలో ఉన్న ఈ నెగెటివ్ ఆలోచనలన్నీ కూడా పక్కకు పోతాయి. అవి ఎప్పుడైతే పక్కకు వెళ్ళిపోతాయో ఆటోమేటిక్‌గా మీ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ వైపుకైతే చేంజ్ అవుతుంది. అప్పుడు మీ లైఫ్‌లో మీరు ఎంత పాస్ట్‌లో సఫర్ అయ్యారో అదంతా కూడా క్లోజ్ అయిపోయి మీ లైఫ్ అంతా కూడా ఫ్యూచర్‌లో సెలబ్రేషన్స్‌తో అయితే నిండిపోతుంది అని యూనివర్స్ అయితే చెప్తున్నారు. యూనివర్స్‌కి కూడా మీరు స్ట్రాంగ్ పర్సన్ లాగా కనబడాలి అంట. అలా కనబడితేనే తనకి మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు. స్ట్రాంగ్‌గా ఉండి కెరియర్‌లో డెవలప్ అయ్యి మీ గురించి మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకుని యూనివర్స్ మీకు సహాయం చేసేలాగా మీరు అవకాశం ఇస్తారో లేదో మీకు మీరే ఆలోచించుకోండి. యూనివర్స్ అయితే మీరు స్ట్రాంగ్‌గా ఉంటేనే నేను మీకు సహాయం చేయగలుగుతాను. ఎందుకంటే మీ చుట్టూరు నెగెటివ్ ఎనర్జీతో ఉంటే నేనెలా సహాయం చేయగలను? నేను ఎంత ట్రై చేసినా ఆ నెగెటివ్ ఎనర్జీ వల్ల నా పాజిటివ్ ఎనర్జీ అయితే మీ దగ్గర వరకు కూడా రాలేకపోతుందని చెప్పి మనకి ఈ కార్డ్స్ ద్వారా యూనివర్స్ అయితే మీకు సజెషన్స్ అయితే ఇస్తున్నారు. మేబీ ఈ రీడింగు ఎవరికి ఎక్కువగా ఇష్టం ఉండకపోవచ్చు. నాకైతే అదే అనుకుంటున్నాను. బట్ ఎవరికైనా నచ్చితే గనక కామెంట్ చేయండి.
మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. యూనివర్స్కి సహాయం చేయమని చెప్పి గ్రాటిట్యూడ్ అయితే తెలుపుకోండి. పాజిటివ్ ఎనర్జీని అయితే మీరు క్లెయిమ్ చేసుకోండి. ఏంజల్స్ నుంచి కూడా ఏ మెసేజెస్ వస్తాయో మీకు తెలుసుకోవచ్చు. ఒక 3 కార్డ్స్ తీస్తానంటే 3 కార్డ్స్లో కూడా ఏంజల్స్ మీకు ఏ మెసేజెస్ ఇస్తారో తెలుసుకోవచ్చు. ఏం చెప్పబోతున్నారో యూనివర్స్ చెప్పేదానికి ఏంజల్స్ ఏం చెప్పబోతున్నారో తెలుసుకోవచ్చు. ఎస్, ఎప్పుడైతే ఈ యూనివర్స్ మనకి చెప్పింది మీరు చేస్తారో మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే రాబోతాయి అని చెప్పి మనకి ఏంజల్ కూడా సేమ్ అదే మెసేజెస్ ఇచ్చారు. నిన్న తీసిన రీడింగ్లో కూడా సేమ్ ఇదే మెసేజ్ వచ్చింది, ఇప్పుడు కూడా అదే వచ్చింది. యూనివర్స్ చెప్పినట్టు మీరు చేస్తే కనుక యూనివర్స్ నుంచి మీకు సహాయం అందుతుంది. మీ లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. బిగ్ హ్యాపీనెస్ మీ లైఫ్లో అయితే చూడబోతారు. సక్సెస్ మీ లైఫ్లో అయితే పొందబోతారు. సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు అని చెప్పి సెలబ్రేషన్స్ చేసుకుంటారు అని కూడా మనకి ఏంజల్ కూడా సేమ్ అదే మెసేజ్ ఇచ్చారు. అలాగే మీ హెల్త్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఏ విషయాల గురించి ఆలోచిస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ బాధపడుతూ మీకు మీరే హర్ట్ చేసుకుంటున్నారో దాని నుంచి బయటకు వచ్చి మీ హెల్త్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి ఏంజల్ అయితే చెప్తున్నారు. మీలో ఉన్న నెగిటివిటీని అంతా కూడా వదిలేయండి. ప్లీజ్ అలా చెయ్యొద్దు. నెగిటివ్ థాట్స్ని వదిలేయండి అని ఏంజల్ అయితే చెప్తున్నారు. ఎస్, అప్పుడే సక్సెస్ అయితే మీ లైఫ్కి అయితే వస్తుందంట. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.